అమర్నాథ్ యాత్ర చాలా ఘనంగా ప్రారంభమైంది. జూలై 3వ తారీఖున, అంటే ఈ వీడియో రికార్డు చేస్తున్నటువంటి రోజున జూలై 3వ తారీఖున అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఆగస్టు 28 వరకు, అంటే రక్షాబంధన్ రోజున యాత్ర ముగుస్తుంది. 57 రోజుల పాటు కూడా ఈ అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. తాజాగానే ఈ జమ్మూలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి తొలి విడతగా భక్తుల్ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి మనోజ్ సిన్హా జెండా ఊపి అమర్నాథ్ యాత్రను ప్రారంభించారు. ప్రతి ఏటా కూడా వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు ఆ హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు శివలింగాన్ని దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు. ఇప్పటికే అక్కడ ఈ హరహర మహాదేవ్, బంబం భోళే నినాదాలు ఈ నినాదాలతో అక్కడ మారుమోగుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఈ అమర్నాథ్ యాత్రికులందరికీ కూడా, అమర్నాథ్ వెళ్ళేటువంటి యాత్రికులందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఈసారి ఒక పిలుపునిచ్చారు. ఒక 5 సంకల్పాలు తీసుకోండి, ఈ 5ంటిని ఖచ్చితంగా పాటించండి అని చెప్పి మోదీ గారు పిలుపునిచ్చారు. దానికంటే ముందు ఆయన ఏం చెప్పారో చెప్పడానికంటే ముందు అమర్నాథ్ గుహ యొక్క ప్రత్యేకత గురించి ఒకసారి మనం చెప్పుకోవాలి. చాలామంది మన ప్రేక్షకులకు తెలిసినటువంటి విషయమే ఇది. సముద్ర మట్టానికి సుమారుగా 3888 మీటర్ల, అంటే అడుగుల్లో చెప్పాలంటే 12756 అడుగులు ఎత్తులో ఉంటుంది సముద్ర మట్టం, సీ లెవెల్ నుంచి. సో అక్కడ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి మంచు శివలింగం ఉంటుంది. దాన్ని భక్తులు అత్యంత భక్తి చూస్తే చాలు, తప్పనిసరిగా ఒక్కసారైనా దర్శించాలని చెప్పి చాలామంది అనుకుంటున్నటువంటిది ఈ జూలై 3వ తారీఖున ప్రారంభమైంది. దీంట్లో ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి 5 సంకల్పాలు చాలా ముఖ్యమైనటువంటిది. ఆయన ఏం చెప్తున్నారంటే, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. క్లీన్లీనెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు హిమాలయాల్లో కానివ్వండి, పర్యాటకం ఎంత ముఖ్యమో, ఆ మంచు శివలింగాన్ని దర్శించుకోవడం ఎంత ముఖ్యమో, అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని క్లీన్గా పరిశుభ్రంగా ఉంచడం కూడా అంతే ముఖ్యము. ఆ యొక్క విషయాన్ని ప్రధానమంత్రి మోదీ గారు, అంటే స్వచ్ఛ భారత్ ఎలాగైతే మనం చేస్తున్నామో అట్లే అక్కడ కూడా క్లీన్గా ఉంచండి, ఆ బాధ్యత మనమే తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు. యాత్ర మార్గం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచండి, ఎక్కడ పెడితే అక్కడ చెత్త వేయకండి, నెంబర్ 1. 2, భద్రతా సూచనలు కంపల్సరీగా పాటించండి. ఈ ట్రాఫిక్ కానివ్వండి, ఈ సెక్యూరిటీ పీపుల్ కానీ వాళ్ళకి కోఆపరేట్ చేయండి. వాళ్ళు ఉండేది మీ సెక్యూరిటీ కోసం. మీకు శత్రువుల నుంచో లేకపోతే ఉగ్రవాదుల నుంచో ఎలాంటి ముప్పు పొంచి ఉండకుండా ఉండాలంటే వాళ్ళ గైడ్లైన్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి అని చెప్పి అది కూడా సూచించడం జరిగింది. పర్టికులర్గా ఈ చాలా టఫ్ టెరైన్ ఉంటుంది, వర్షం పడినప్పుడు కానీ చాలా జారుడు మార్గాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ భక్తులందరికీ కూడా, పర్యాటకులందరికీ కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు. ఇక 3వది, వోకల్ ఫర్ లోకల్కు మద్దతు ఇవ్వండి. ఇది ఎప్పుడు ఆయన చెప్పేటువంటి మాటే. మీరు యాత్రకు చేసేటువంటి ఖర్చులో కనీసం ఒక 10% అయినా కూడా జమ్మూ కాశ్మీర్ లోకల్ ప్రోడక్ట్స్ని కొని వాళ్ళకి డైరెక్ట్గా సపోర్ట్ చేయండి. అక్కడ లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, వాళ్ళకి కొనండి. మీరు ఈ యాత్రకు చేసేటువంటి ఖర్చులో ఎంతో కొంత ఆ ప్రోడక్ట్స్ కూడా కొంటే వాళ్ళకు కూడా కొంత మద్దతు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఆయన చెప్పారు. అండ్ 4ది, పర్యావరణ పరిరక్షణ. ఈ యాత్ర ముగింపు రోజైనటువంటి రక్షాబంధన్ సందర్భంగా ఒక మొక్కను బహుమతిగా ఇవ్వండి అని చెప్పి అందరికీ కూడా పిలుపునిచ్చారు. దానికి ఒక పేరు కూడా పెట్టినట్టున్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేటువంటి ఆ కార్యక్రమానికి ఒక పేరు పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కను బహుమతిగా ఇవ్వండి. ఎందుకంటే ఫారెస్టేషన్ జరగాలి, పచ్చదనం పెరగాలి, ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. ఇక లాస్ట్ 1, నేషన్ ఫస్ట్ సంకల్పం తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా తర్వాత, నేషన్ ఫస్ట్, రిలీజన్ నెక్స్ట్. కానీ ఈరోజు చాలా మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి రిలీజన్ ఫస్ట్, ఆ తర్వాతే నేషన్. అసలు నేషన్ గురించి పట్టించుకోవడమే మానేశారు. కాబట్టి ఇలాంటి తరుణంలో అమర్నాథ్ యాత్ర సేఫ్గా, సురక్షితంగా జరుపుకోండి, ఆ మంచు శివలింగాన్ని దర్శించుకోండి అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు 5 సంకల్పాలు యాత్రికులందరికీ కూడా చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.